హడావుడిగా తిని స్కూల్స్‌కి, ఆఫీసులకి వెళ్ళే వారి కోసం ఈ లడ్డూలు చేసి చూపించబోతున్నాను. రోజుకొక లడ్డూ తిన్నారంటే చాలు బాడీకి కావాల్సిన ప్రోటీన్సు, ఫైబరు, కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని 4 కప్పుల వరకు మఖానా వేసుకొని క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వాలి. అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని అదే కప్పుతోటి హాఫ్ కప్పు బాదం వేసుకొని ఇవి సగం ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కళాయిలో హాఫ్ కప్పు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మఖానా 3 యాలకులు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసి కట్ చేసుకొని మిగిలిన వాటిని మిక్సీలో వేసేసుకోండి. పుచ్చగింజలు కూడా అంతేనండి. సగం వేసేసుకొని సగం పక్కన పెట్టేసుకొని వీటిని పౌడర్ చేసుకొని అదే ప్లేట్‌లోకి వేసుకొని ఇవి 2 బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్వీట్‌కి తగ్గట్టుగా 1 కప్పు బెల్లం వేసుకొని అందులోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసేసుకొని బెల్లాన్ని కరిగించుకొని మనం వేరొక బాండీలోకి ఇలా స్ట్రైనర్ వడపోసుకొని బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా 2 పొల్లు వచ్చినాక చేతికి ఇలా తీసుకుంటే జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేసి పెట్టుకున్న పౌడర్‌ని ఇందులోకి వేసేసి వెంటనే కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసుకొని ఇందులోకి మనం వేయించి పక్కకు తీసుకున్న డ్రై ఫ్రూట్స్, పుచ్చగింజలు వేసేసుకొని మరొక్కసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకొని సర్వ్ చేసుకోండి. డబ్బాలో స్టోర్ చేసుకున్న ఎక్కువ రోజులు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.